హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో పేటిఎంలో 2Pay20 ఆఫర్ వచ్చింది. ఇది లేట్గా చెప్పడానికి ఏంటి అని కారణం అని చెప్తాను. ముందుగా చాలామందికి గోల్డ్లో కూడా ఆఫర్ వచ్చింది 2Pay21 రూపీస్ అని చెప్పేసి. ఈ ఆఫర్ కూడా మీకు ఆఫర్ సెక్షన్లో కనిపిస్తుంది. కానీ ఈ ఆఫర్ ఎంతమందికో అనేది చాలామందికి డౌట్ ఉంది. నాకు కూడా ఆ ఆఫర్కి కొంచెం డౌట్ అయితే ఉంది. మీకు ఈ ఆఫర్ కూడా చెప్పేస్తాను అండ్ 2Pay20 కూడా రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లిమిటెడ్ పీరియడ్ అన్నారు, ట్వైస్ ఇన్ ఆఫర్ అన్నారు. అంటే 2 times మాత్రం యూజ్ చేసుకోవచ్చు మనం ఈ ఆఫర్ అయితే. అంటే 2 times మనం కొంటే ఇది అవుతుంది. ఆఫర్ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ న్యూ యూజర్ అన్నాడు. ఒకవేళ మీకు ఎవరికైనా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్స్లో కనిపిస్తుంది, ఇక్కడ మీకు గోల్డ్ క్యాష్ బ్యాక్ ఉంటే మాత్రం మీరైతే ఇదైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే 2Pay20 అని చెప్పేసి చాలామంది నోటిఫికేషన్లో వస్తుంది, అది కూడా మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 2Pay20 నాకు ఇక్కడ చూడొచ్చు, పే యూజింగ్ పేటిఎం ఆర్ నియర్ బై షాప్స్ అన్నారు. అంటే మీ దగ్గరలో ఉన్న షాప్స్ ఏదైనా ఉంటే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయండి. 50 ఇది లేకుంటే 50 మిల్క్ అని చెప్పేసి, బయ్యింగ్ మిల్క్, బయ్యింగ్ కేక్ ఇలా ఉంటుంది కదా, ఏదో ఒకటి అలా మీరు యాడ్ చేయవచ్చు. 2 times మాత్రమే, 20 రూపాయలు 20 రూపాయలు చొప్పున ఇద్దరికి ట్రాన్స్ఫర్ చేస్తే చాలు, మీకు 40 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. కానీ ఒకటి, ఇది పాత వాళ్ళకి ఇస్తున్నారా కొత్త వాళ్ళకి ఇస్తున్నారని చాలామంది డౌట్గా ఉంది. కానీ ఇది కొత్త వాళ్ళకే ఇస్తున్నారని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు మీరు ఎటువంటి మెన్షన్ అంటే ఆఫర్ని సెండ్ చేయకుండా ఉంటే మాత్రం ఈ ఆఫర్ అయితే వస్తుందని చెప్తున్నారు. 2Pay20 క్యాష్ బ్యాక్స్ ఆఫర్స్లో అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. మీరు కూడా 2Pay20 అయితే ఆఫర్ చూడండి. ఇది నాది ఫుల్ కేవైసీ అకౌంట్, ఇది ఎప్పటిదో ఒక 5 years బ్యాక్ అకౌంట్ అనమాట. మీరు ఎవరికైనా ఉంటే ఈ రెండు ఆఫర్లు యూజ్ అయితే చేసుకోండి. ఈ ఆఫర్ వచ్చేసి 11th August నుంచి 31st August వరకు అయితే ఇదైతే ఆఫర్ అయితే ఉంటుంది. ఈ ఆఫర్ ఏం లేదు, ఒకవేళ మీరు కేవైసీ చేయకపోయింటే మాత్రం గోల్డ్ బ్యాక్ వస్తుందని అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు కేవైసీ చేసినట్టయితే మీకు వాలెట్లో అయితే అమౌంట్ వస్తుంది. ఒకటి చూడండి, మీరు ఒక్క ట్రాన్స్ఫర్ చేసిన వితిన్ 15 daysలో మీరు ఈ ఆఫర్ని కంప్లీట్ చేయకపోతే ఆఫర్ అనేది ఎక్స్పైర్ అయిపోతుందని అయితే చెప్పడం జరిగింది. ఇక 2Pay20 ఆఫర్ అని చెప్పేసి. కానీ దీనికోసం మీరు పేటిఎం లేటెస్ట్ అంటే అప్డేట్ అయితే చేసి ఉండాలి. అప్డేట్స్ అనేవి మీ అంటే ఒకటి మీరు పేటిఎం అయితే అప్డేట్లోనే ఉండాలి. అంటే అప్డేట్ చేయకుండా అయితే హోల్డ్లో అయితే పెట్టొద్దు, వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం. ఇది అందరికైతే కాదు, కావున మీరు వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోండి. కొత్త ఏదో ఒక అకౌంట్ ఉంటుంది కదా, మీ షాప్ కానీ లేకుంటే మీ దగ్గర ఏదైనా షాప్ ఉంటుంది కదా, వాళ్ళకి ఒక్కొక్క కాదు డిఫరెంట్, ఈ ఒక షాప్ వేరేది ఇంకో షాప్ వేరేది, అలా ఇద్దరికి పంపించినట్టయితే మాత్రం ఈ ఆఫర్ అయితే అవైలబుల్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియోలో మేము చెప్పాలనుకుంది. అండ్ ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, మన అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.